और अब चलिए बड़ी खबर आपको बता दें, जहां पेद्दापल्ली जिले के अंतरगाम मंडल के सोमनपल्ली विद्युत सब स्टेशन के सामने भाजपा के नेतृत्व में किसानों की समस्याओं को लेकर धरना आयोजित किया गया। जी हां, ओबीसी मोर्चा महिला अध्यक्ष कंदुल संध्या रानी के नेतृत्व में हुए इस विरोध प्रदर्शन के बाद विद्युत विभाग के एई को ज्ञापन सौंपा गया। भाजपा नेताओं ने कृषि मोटरों को निरंतर बिजली आपूर्ति, किसान भरोसा, किसान बीमा और उर्वरक सब्सिडी लागू करने की मांग की। कंदुल संध्या रानी ने आरोप लगाया कि राज्य सरकार किसानों की अनदेखी कर रही है और इसके बाद उन्होंने विद्युत विभाग के एई को ज्ञापन सौंपते हुए किसानों को तत्काल निर्बाध बिजली उपलब्ध कराने की मांग की। किसानों को लगातार बिजली मिलनी चाहिए, किसान भरोसा और किसान बीमा लागू किया जाए, सरकार किसानों की समस्याओं का तुरंत समाधान करे। इसके साथ ही आपको बता दें कि बिजली आपूर्ति से जुड़ी समस्याओं पर सौंपे गए इस ज्ञापन पर अब अधिकारी क्या कार्रवाई करते हैं और इस पर अब सभी की नजरें टिकी हुई है। अंतरगाम से TTN 24 न्यूज तेलंगाना ब्यूरो चीफ नल्लापू तिरुपति की यह खास रिपोर्ट देखिए। కష్టపడి ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగం, ముఖ్యంగా రామగుండం నియోజకవర్గం అంతర్గాంలో ఉన్నటువంటి రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఇలా నార్లు పోసుకునేటువంటి సమయానికి సరైనటువంటి పవర్ సప్లై లేక ఎప్పుడు కూడా రైతులు మోటార్ల చుట్టూ, బావుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికి కూడా నార్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఈ మండలంలో ఉన్నది. దాంతో పాటుగా అనేక ఇబ్బందులు ఈ ప్రభుత్వం వల్ల రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ నార్లు పోసుకున్న తర్వాత, నాట్లయిన తర్వాత కావాల్సినటువంటి ఎరువులు కావచ్చు, రైతులకు సంబంధించి దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక 5 పంటలు అయిపోయినాయి. రైతు భరోసా మొన్న రైతు భరోసా ఇచ్చిండ్రు రైతులకి. రైతు బీమా లేదు, రుణమాఫీ లేదు, ఇవాళ కరెంటు లేదు, వచ్చేటువంటి రైతులకు సంబంధించి ఎరువుల కష్టాలు, ఇట్లా రైతును అరిగోసబెట్టుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరుని ఎండగడుతూ అంతర్గా మండలంలో మా మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో సబ్ స్టేషన్ ముందు మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఇబ్బందిని ఏఈ గారికి అలాగే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి కోరుతూ మరలా ఇప్పుడు గౌరవ అంతర్గాం తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ఎంతసేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు మేము అన్నీ ఆదుకుంటున్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు రైతుల వైపు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. 24 గంటలు కాదు కదా, కనీసం 8 గంటలు కూడా సరైనటువంటి కరెంట్ వస్తుంది. ఊకే కరెంటు పోవడం వల్ల, ట్రిప్ అవ్వడం వల్ల మోటార్లు కాలిపోయి రైతులు అనేకమైనటువంటి ఆందోళన వల్ల రైతులు ఉన్నారు. కాబట్టి వెంటనే కాంగ్రెస్ పార్టీ సర్కారు వచ్చి 100% రైతుల పక్షాన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏఈ గారితో మాట్లాడితే సరైనటువంటి స్టాఫ్ లేరు, మాకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఉన్నత అధికారులు వెంటనే స్పందించాలని మేము కోరుతూ ఉన్నాం. కలెక్టర్ గారిని, సంబంధిత ఎలక్ట్రిసిటీ అధికారులను మేము కోరుతూ ఉన్నాం. వెంటనే సరైనటువంటి స్టాఫ్ని నియమించండి, రైతుల కోసం ఆలోచన చేయండి, రైతుల పక్షాన నిలబడండి, రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరినీ కూడా కోరుతూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి వారి కోసం ఎలాంటి ఆందోళన చేయడానికైనా భారతీయ జనతా పార్టీ ముందున్నదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.